మెరుగైన ఉత్తమ సమాజ నిర్మాణం ఉపాధ్యాయులతోనే సాధ్యమని తాళ్లరేవు మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జరిగిన జిల్లా మండల ఉత్తమ ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 2025 సంవత్సరానికి గాను జిల్లా ఉత్తమ అవార్డు పొందిన పి మల్లవరం పాఠశాల ఉపాధ్యాయులు బి వెంకటేశ్వర్లు, మండల ఉత్తమ ఉపాధ్యాయుడు జి రాంబాబు, రతి పార్వతి, ఎం బంగారాజు, పి అప్పారావు, జి శివశంకరంలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మంగాయమ్మ, ఉమా, జెడ్పీటీసీ సభ్యులు శామ్యుల్ సాగర్, వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, పి మల్లవరం సర్పంచ్ పంపన రామకృష్ణ, యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీయూఎస్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండలంలోని పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంక్లూడింగ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా సైలెంట్గా పెట్టుకోవాలి. సో అందరూ కూడా ఇప్పుడు వందే మాతరంతో కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాము. రెడీగా ఉండండి, రావద్దు, రెడీగా ఉండండి. మరి సన్మానిస్తున్నారు. మేమంటూ అందజేస్తున్నారు. రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, మన తెలుగువాడు, భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఆ రోజు కార్యక్రమాన్ని ఎందుకంటే పిల్లలు 8 అవర్స్ మన స్కూల్లోనే ఉంటారు. సో శక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒకరు, టీచర్స్. మీరు లేకపోతే మేము లేవు, మీరు లేకపోతే ఈ సృష్టి లేదు. తల్లి తండ్రి తర్వాత మీరే. ఎందుకంటే ఆ పిల్లవాడు కానీ ఆ పాప కానీ పుట్టినంటే తల్లి ఒడిలో కానీ తండ్రి ఒడిలో పడుతుంది. తర్వాత నెక్స్ట్ అంతే 3వ స్థానం మీదే. వాడు ఒక మంచి విధానంలో వెళ్ళాలన్నా, వాడు ఒక చెడు మార్గంలో వెళ్ళాలన్నా దానికి కారణం టీచర్లే. మీ యొక్క ఓర్పుకి, మీ యొక్క సహనానికి నేను ఎప్పుడు కూడా శిరస్సు ఉంచి కూడా నమస్కారం తెలియజేస్తా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈరోజు ఎందుకు పెట్టారో తెలుసా? ఆయన కూడా టీచరే కదా. మీ ఇబ్బందులు ఆయనకి తెలుసు. ఎప్పుడో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ స్కూల్ ప్రాంగణంలో ఉంటే అదొక రకమైన రీసౌండ్, అవునా కదా? నాయకులు ఎవరైనా సరే, మేమైనా కూడా ఉండలేము, ఎవ్వరు కూడా భరించలేము. పేరెంట్స్ ఏమనుకుంటారో తెలుసా? ఆదివారం కూడా స్కూల్ పెట్టేస్తే బాగుండు, అవునా కదా? నేను కూడా ఒక పేరెంట్గా అంటాను, మా బాబు కొట్టుకుంటే మీరు ఆదివారం కూడా వెళ్ళిపోండిరా మీరు అంటే మీ యొక్క ఓర్పుకి, మీ యొక్క సహనానికి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రైవేట్ స్కూల్లో వేళ్ళకి వేళ్ళ ఫీజులు పెట్టేసి అది చేస్తారు. వాడు ఒక దెబ్బ కొడితే ఏం మాట్లాడు, ఎందుకంటే వేళ్ళకి వేలు డబ్బులు పోసేస్తున్నారు. అదే మన గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ భయం చెప్తే తల్లి తండ్రులు వచ్చేస్తారు గొడవకి. మీ పిల్లలు చదువుకోగలదా, మీ పిల్లల బంగారు భవిష్యత్తు అక్కర్లేదా? నేను డైరెక్ట్గా పేరెంట్స్ని